ఎంటీవీ తెలుగు ప్రేక్షకులకి నమస్కారం. ముందుగా గణపతి శ్లోకం. శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. అందరికీ ఎంటీవీ తెలుగు ప్రేక్షకులకి ఈ వారం రాశి ఫలాలకి స్వాగతం. అలాగే ప్రతి వారం కూడాను చాలా అంటే చాలా దినాభివృద్ధి చెందుతూ ఒక స్థానాన్ని మనం చేకూర్చుకున్నాం. అంతేకాకుండా దైవ పరంగా ఏదైతే కార్యక్రమాలు చేయాలో, ఎలాంటి చేయకూడదు అలాంటి తెలుసుకుంటూ ఒక ఆధ్యాత్మిక రెమెడీస్ని మరి ముందుకు వెళ్తూ, అలాగే వారం కూడా దినాభివృద్ధి చెందుతూ, అలాగే ఈ వారం కూడా తెలుసుకుందాం మా గురువర్యులు అయినటువంటి శ్రీజిత్ నంబూద్రి గారి యొక్క ఆశీస్సులతో మీ కేరళ తాంత్రికవాదిగా ధనుష్ నంబూద్రిగా పడిపూజా కార్యక్రమాల్లో దేవీ దేవత ఆరాధన నంబర్ ముందుండి మరి రానున్న రోజుల్లో కూడా యొక్క పడిపూజా కార్యక్రమాల కొరకు ఎవరైనా సరే సంప్రదిస్తూ మరి అయ్యప్ప స్వామి ధర్మశాస్త్ర సన్నిధానం నందు జరుగుతున్న కేరళ తాంత్రిక పద్ధతిలో మరి ఈ యొక్క అయ్యప్ప స్వామి పడిపూజ విధానాన్ని కానీ ఇలాంటి సంప్రదింపులే కానీ నా యొక్క ఛానల్లో మీరు మెసేజ్ చేసిన, ఫోన్ నెంబర్ పెట్టినా నేను వెంటనే స్పందించి మీకు రిప్లై ఇస్తాను. అలాగే ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా నేను సంప్రదించగలరు. మొదటిగా మేషరాశి. మొదటిగా మేషరాశి వారి యొక్క అదృష్ట సంఖ్య చూద్దాం. మేషరాశి వారి యొక్క అదృష్ట సంఖ్య మరి 1. గత వారంలో అంటే చాలా మెరుగుపడేటువంటి అవకాశాల గురించే కానివ్వండి, ఏదైనా సరే సందర్భానుసారం చెయ్యాలి, ఒకటి కొనాలి, అలా ఆధ్యాత్మికంగా రకరకాలుగా మనం ఏదైతే చింతన అనుకుని ముందుకు వెళ్ళామో ఈ వారము అతి త్వరలో అంటే అతి దగ్గర సమీపంలో మీరు చేసేటువంటి ఇలాంటి కార్యక్రమమైన ఇది శ్రావణ మాసంలో చాలా పరమ పవిత్రమైనటువంటి రోజులుగా చెప్పాలి. ప్రతిరోజు ఈ యొక్క శ్రావణ మాసం అంతా కూడా ఒక మాసం ఉంటుంది. ఈ మాసంలో ప్రతిరోజు చాలా అంటే చాలా అద్భుతమైనటువంటివి దినాలుగా చెప్పాలి. ఎందుచేతంటే సాక్షాత్తు ఆ తల్లి ఆశీర్వాదంతో ఉన్నటువంటి మంగళ గౌరీ వ్రతాలే కానివ్వండి, శ్రావణ శుక్రవారాలే కానివ్వండి, చాలా ముత్తైదువులు జరుపుకున్నటువంటి ఒక భాగ్యంలో భాగంగా మరి అలాగే ఈ శ్రావణ మాసంలో చక్కగా మీరు చేసేటువంటి ఎలాంటి సందర్భానుసారమైన వృత్తిరీత్యా కానివ్వండి, వ్యాపార రీత్యా కానివ్వండి, ఏదైనా బిజినెస్ పెట్టాలి, ఏదైనా కొనాలి, వాహనం కానివ్వండి, ఎలాంటి సమస్యలైనా సరే అతి త్వరలో పరిష్కారం అవుతాయి. ఒక స్థానాన్ని చేకూర్చుకుంటారు. అంతేకాకుండా ఈ వారము ఏదైతే సాధించాలనే మీలో ఒక కఠోర దీక్ష ఉందో అతి త్వరలో అతి దగ్గర అని చెప్పాలి నెరవేరుతుంది 100కి 100 పాళ్ళు. ఎందుచేత అంటే మీ యొక్క సంకల్ప బలం చాలా దృఢమైనది, మీరు దైవానుగ్రహంతో ఉన్నటువంటి వారు కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా అద్భుతమైన ఫలితాలు తీసుకుంటారు. నూతన వాహనాన్ని కొనుగోలు చేస్తారు. అంతేకాకుండా నూతన గృహప్రవేశానికి కూడా శ్రీకారం చుడతారు. ఆధ్యాత్మిక దైవ సందర్శనం కూడా చేస్తారు. ఈ యొక్క రాశివారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని చక్కగా గంధ విభూతులు అభిషేకించిన, ఆ స్వామికి నైవేద్యాన్ని సమర్పించి 9 ప్రదక్షిణాలు చేసిన, ఏదైతే మీరు తీరలేనటువంటి కోరికలు ఎలాంటివి అయితే ఉన్నాయో అద్భుతమైనటువంటి పరిహారం పొందుతారు. మరి తదుపరి రాశి వృషభ రాశి. తదుపరి రాశి వృషభ రాశి వారి యొక్క అదృష్ట సంఖ్య చూద్దాం. వృషభ రాశి వారి యొక్క అదృష్ట సంఖ్య మరి 2. ఈ వారం అంతా కూడాను చాలా అంటే చాలా సానుకూలంగా ఉందని చెప్పాలి. ఎందుచేత అంటే ఏదైతే వివాహానికి సంబంధించినటువంటిది ఏదైతే ప్రక్రియలో భాగంగా ఉందో అది కొన్ని సంవత్సరాలుగా ఏదైతే వెనకబడుతుందో ఈ వారం ముహూర్తానికి అంటే నిశ్చయ తాంబూలాలకి చక్కటి శ్రీకారం చుడతారు. ఈ వారం ఈ యొక్క రాశి వారు ఎవరైతే లగ్నాధిపతి ఉన్నాడో ఖచ్చితంగా చెప్తున్నాను, ఈ యొక్క రాశిలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడాను నిశ్చయ తాంబూలాలకైతే తీసుకునేటువంటి అవకాశం ఉంది. అంతేకాదు ఏదైతే మీరు ఇంటి ఆనందాన్ని చేయాలి, సంతోషకరమైనటువంటి జీవితాన్ని అనుభవించాలనుకున్న ఈ కళ్యాణంతోనే మీ ఇంటి సమస్యలన్నీ కూడాను చాలా అంటే చాలా సానుకూలంగా
పరిష్కారం అవుతాయి. అంతేకాకుండా ఉద్యోగరీత్యా, వ్యాపార రీత్యా ఒక స్థానాన్ని సంపాదించుకుంటారు. ఆధ్యాత్మిక దైవచింతన కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేవీ దేవతల ఆరాధనలో ముందుంటారు. ఈ యొక్క సన్నిహిత వర్గాల నుంచి అంత కలయిక బాగోలేదు కాబట్టి కొంత అప్రమత్తం అనేది అవసరం. అంతేకాకుండా ఈ యొక్క రాశివారు ఎవరికైనా సరే లావాదేవీలో భాగంగా డబ్బులు ఇవ్వాలన్నా, తీసుకోవాలన్నా 1కి 10 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకొని ఇవ్వండి, తీసుకోండి. కట్టగలనటువంటి కెపాసిటీ మీలో ఉంటే తీసుకోండి. అవతల వాళ్ళకి మీ దగ్గర నుంచి ఇవ్వాలి అనే ఇది ఉంటే అది ఆలోచించి ఇవ్వండి. ఏదైనా సరే ప్రతి ఒక్కరికి కూడాను ఒకటే చెప్తా ఉంటాను, మీరు అవతల వ్యక్తిని నమ్మడం కాదండి, మీ మీద కూడా అవతల వ్యక్తికి అదే ఇది ఉండాలి. ఎందుచేతంటే ఈ రోజుల్లో రూపాయి ఎవరికైనా సరే తిరిగి రావాలంటే చాలా కష్టం కదా, కొంత అప్రమత్తం వహించడం. అంతేకాదు ఈ యొక్క రాశి వారు ఎవరైతే ఉన్నారో ఆరోగ్య పట్ల అప్రమత్తం వహించాలి. ఈ యొక్క రాశి వారిని ప్రతి ఒక్కరు కూడాను చక్కగా శివ పంచాక్షరి సూత్రాన్ని పఠించిన, చక్కగా శివనామస్మరణ చేసిన, శివాలయానికి వెళ్ళి చక్కగా పంచామృత అభిషేకాలతో ఆ స్వామిని అర్చించిన అద్భుతమైన ఫలితాలు తీసుకుంటారు. అంతేకాదు ఈ యొక్క రాశి వారితో దూర ప్రయాణాలు చేసినప్పుడు మీ యొక్క ఇష్టదైవాన్ని ఆరాధించడం మొదలుపెట్టండి. అంతేకాదు తల్లిదండ్రుల యొక్క ఆశీర్వాదం ఎన్నో వేల కోట్లాని పవర్ మీలో వస్తుంది. అంతేకాదు ఈ యొక్క రాశి వారు ప్రతి ఒక్కరికి కూడా అద్భుతమైనటువంటి పరిహారాలు పొందాలని నేను భగవంతుని వేడుకుంటున్నాను. తదుపరి రాశి మిథున రాశి. ఈ తదుపరి రాశి మిథున రాశి. మిథున రాశి వారి యొక్క అదృష్ట సంఖ్య చూద్దాం. మిథున రాశి వారి యొక్క అదృష్ట సంఖ్య మరి 4. గతంలో చాలా రెమెడీస్ని మనం ఎలాగైతే మార్చాలనుకుంటున్నామో చెబుతూ ముందుకు వెళ్తూ దినదినాభివృద్ధి చెందాం. అలాగే ఆ రెమెడీస్ని పాటించాం. గురుగారు నాతో కూడా చాలా సందర్భాన్ని ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ చెప్పడం జరిగింది. అలాగే కూడా ఈ యొక్క ఛానల్లో ఉన్నటువంటి చాలా ఈ యొక్క రెమెడీస్ని కనుక మీరు పాటిస్తే, ఒక నియమం పెట్టుకొని మీకు ఒక సంకల్పం నెరవేరాలి, ఒకటి వాహనం కొనాలి, ఇల్లు కట్టాలి, కళ్యాణం గురించి అని రకరకాల ఉన్నటువంటి ఈ సమస్యల్లో భాగంగా మీరు ఇలాంటి రెమెడీస్ని కనుక మీరు పాటించినట్లయితే కనుక ఏదైతే మీరు కోల్పోయారో, ఏదైతే సాధించాలో అవన్నీ కూడాను ఈ వారం మొదలుపెట్టండి. అద్భుతమైన ఫలితాలు తీసుకుంటారు. ఖచ్చితంగా 100కి 100 ఎందుచేత అంటే ఏదైనా సరే మీ యొక్క సంకల్ప బలం చాలా దృఢమైనది. ఆధ్యాత్మిక దైవ చింతన కార్యక్రమాల్లో పాల్గొంటారు. అంతేకాదు నూతన వాహనాన్ని కొనుగోలు చేయడానికి ఆస్కారం ఉంది. ఆ వస్తువు రూపేణ, బంగారు రూపేణ కొనుగోలు చేయడానికి చాలా ఆసక్తి చూపిస్తూ ఉంటారు ఈ యొక్క రాశివారు. అంతేకాకుండా దూర ప్రయాణాలు చేసినప్పుడు ఒక నిమ్మపండుని క్యారీ చేయండి. అంతేకాకుండా సన్నిహిత వర్గాల నుంచి అంత కలయకపోలే కొంత అప్రమత్తం అనేది చాలా ముఖ్యము. ఆరోగ్య పట్ల కూడా కొంత అప్రమత్తం వహించండి. మరి తదుపరి రాశి కర్కాటక రాశి. తదుపరి రాశి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారి యొక్క అదృష్ట సంఖ్య చూద్దాం. కర్కాటక రాశి వారి యొక్క అదృష్ట సంఖ్య మరి 5. మరి గతంలో కూడా చాలా సందర్భాల్లో నేను ఈ యొక్క రాశి వారు చెప్పొచ్చింది ఏంటంటే, మన దేవాలయం దగ్గరకు వచ్చినప్పుడు కానివ్వండి, నాకు స్వామి చాలా అద్భుతమైనటువంటి కొన్ని కోరికలు ఏదైతే ఉన్నాయో చాలా నెరవేరే స్వామి అని చెప్పేసి అన్నారు. చాలా సంతోషం. అలాగే ఏదైనా సరే ఇంకా కావాలి, ఇంకా ఏదో సాధించాలి, పిల్లల ఎదుగుదల, పిల్లలకు ఒక ఉద్యోగం కావాలి, పిల్లలు ఒక స్థానంలో నిలబడాలి, మంచి గవర్నమెంట్ స్థానంలో ఉండాలని ఎంతో కలలతో మీరు చూస్తున్న తల్లిదండ్రుల యొక్క కోరిక నెరవేరేటువంటి దగ్గరలో ఆ ఆకాంక్ష ఏదైతే ఉందో, ఆ కోరిక ఏదైతే ఉందో అతి త్వరలో దగ్గరలో నెరవేరుతుంది. ఈ యొక్క తల్లిదండ్రుల యొక్క కోరిక ఎంతో దృఢమైంది. ఎందుకంటే వాళ్ళు మొక్కేటువంటి మొక్కులు కానీ, దేవుళ్ళు పూజలు చేసే విధానం కానీ ఎంతో ఎనలేని శక్తుల్ని మీకు ఇస్తున్నాయి. కాబట్టి మీరు ఉన్న స్థానాన్ని చేరుకుంటారు. అంతేకాదు ఆధ్యాత్మిక దైవచింతన కార్యక్రమాల్లో పాల్పంచుకుంటారు. నూతన వాహనాన్ని కొనుగోలు చేసినటువంటి అవకాశాలు ఉంది. బంగారు వస్తువు రూపేణ కొనుగోలు చేస్తారు. అంతేకాకుండా ఈ యొక్క రాశివారు ఎవరైతే ఉన్నారో సాఫ్ట్వేర్ రంగమే కానివ్వండి, వివిధ రంగాల్లో డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నవారే కానివ్వండి, ఎవరికైనా సరే ఈ వారం తెలియనటువంటి కొన్ని అనుభూతులు పొందుతారు. దైవ చింతనంగానే మీరు కొన్ని తెలియని అనుభూతులు పొందుతారు. అది అక్షర సత్యం. ఈ వారం అతి త్వరలో మీకు రాజయోగం కూడా పట్టబోతుందని చెప్పాలి. ఈ యొక్క రాశి వారికి మరీ ముఖ్యంగా ఆ భగవత్ సాక్షాత్కారం లభించేటువంటి సందర్భాల్లో భాగంగానే మీరు చేసే ప్రతి పని కూడాను తల్లిదండ్రుల యొక్క
ఆశీర్వాదం తీసుకొని చక్కగా ముందుకెళ్ళండి. ఎన్నో వేలాని కోట్ల పవర్ మీకొస్తుంది. అది ముమ్మాటికి నిజం. అంతేకాదు యొక్క రాశి వారు ఎవరైతే ఉన్నారో శనివారం నవగ్రహాలకి చక్కగా స్వామికి నువ్వుల నూనెతో తైలాభిషేకం చేయించుకొని ఆ స్వామికి 9 సార్లు ప్రదక్షిణ చేసి ఓం నాదిచ్ఛాయ సోమాయ మంగళాయ బుధ గురు శుక్ర శనిభ్యశ్చ రాహుకేతువే నమో నమః అనే చక్కగా స్వామిని కనుక స్మరిస్తే ఎక్కడ ఎలలేనటువంటి భాగ్యాన్ని మీరు పొందినట్టే. ఖచ్చితంగా 100కి 100 రూపాయలు ఇది అక్షర సత్యం. ఆరోగ్య పట్ల అప్రమత్తం వహించండి. సన్నిహిత వర్గాల నుంచి మంచి కలయిక ఏర్పడుతుంది. తదుపరి రాశి సింహరాశి. తదుపరి రాశి సింహరాశి. సింహరాశి వారి యొక్క అదృష్ట సంఖ్య చూద్దాం. సింహరాశి వారి యొక్క అదృష్ట సంఖ్య మరి 1. గతంలోనే ఎవరైతే సంతానం గురించి ఇబ్బంది పడుతున్నారో, ఇలాగా కళ్యాణం గురించి ఇబ్బంది పడుతున్నారో నా దగ్గరికి వచ్చారు. అది ఈ రాశి వారు కూడా చాలామంది ఉన్నారు. వచ్చిన ప్రతి ఒక్కరికి ఒకటే చెప్తున్నాను, ఈ వారం మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, రావి చెట్టు వేప చెట్టు దగ్గర ఎక్కడైనా సరే మీ ఇంటి చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో కనుక ఉంటే కనుక ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి ఒక చక్కటి బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపంగా ఒక మూలమంత్రం ఉంది. మూలతో బ్రహ్మరూపాయ, మధ్యలో విష్ణు రూపిణి, ఆఖరితో శివరూపాయ, వృక్షరాజాయ నమో నమః అనే ఒక మూలమంత్రాన్ని కనుక ఒక దారంపు ఉండ తీసుకొని చక్కగా చెట్టు చుట్టూరు తుడుతూ కనుక మీరు ఏదైతే కళ్యాణం గురించి సంతానం గురించి అనుకుంటున్నారో అక్షరాల ఇది నిజమండి. ఎన్నో కోట్లాను రెట్లు సంవత్సరాల క్రితం తాళపత్ర శాసనంలో ఉన్నటువంటి ఇది చాలా అద్భుతమైనటువంటి రెమెడీ కాబట్టి మీకు చెప్తున్నాను. ఇది అక్షర సత్యం. నెరవేరే సంతానమే కాదండి, చక్కగా కళ్యాణమే కాదండి, ఉద్యోగ స్థానాల్లో కూడా శిస్తర స్థానాన్ని సంపాదించుకుంటారు ఈ ఒక్క రాశి వారు. ఆ దేవాలయం దగ్గర ఉన్నటువంటి చెట్టు దగ్గర ఏదైతే ఉందో చక్కగా శనగలు, నానబెట్టినటువంటి శనగలు, ఒక 1/2 కేజీ శనగలు చక్కగా మర్రి చెట్టు త్వరలో కానివ్వండి, మర్రి చెట్టు మొదట్లో కానివ్వండి వేస్తే మీరు ఏ సంకల్పం అయితే నెరవేరలేదని బాధపడుతున్నారో, మీరు ఎలాంటి కోరికతో ఉన్నారో అది ముమ్మాటికి నెరవేరుతుంది. ఇది సత్యం చెప్తున్నాను. అంతేకాదు కొంత దూర ప్రయాణాలు చేసేటప్పుడు, అంతేకాదు కొంత ఆధ్యాత్మిక కార్యక్రమాలు పాల్పంచుకుంటారు, దేవీ దేవతల ఆరాధనలో ముందుంటారు. అంతేకాదు సన్నిహిత వర్గాల నుంచి మంచి కలయిక ఉంది. బంధుమిత్రుల నుంచి కూడా ఆహ్లాదకరమైన వాతావరణం పాల్పంచుకుంటారు. అంతేగా వివాహానికి సంబంధించినటువంటి ఇంట శుభకార్యాన్ని అయితే ఎంతో ఘనంగా చేస్తారు. అంతేకాదు లావాదేవీల పట్ల కొంత అప్రమత్తం వహించండి. ఆరోగ్య పట్ల అప్రమత్తం వహించండి. తదుపరి రాశి కన్యరాశి. తదుపరి రాశి కన్యరాశి. కన్యరాశి వారి యొక్క అదృష్ట సంఖ్య చూద్దాం. కన్యరాశి వారి యొక్క అదృష్ట సంఖ్య మరి 4. నేను గతంలో చెప్పొచ్చింది ఒకటే అన్నాను. సాఫ్ట్వేర్ రంగం ఎవరైతే ఉన్నారో, సాఫ్ట్వేర్ రంగంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒక సుస్థిర స్థానాన్ని సంపాదించుకుంటారు. ఎందుచేత అంటే కొన్ని కంపెనీస్ పరంగా మీలో కొన్ని సంవత్సరాలుగా చేసిన ఒక స్కేల్ పెరగట్లేదు, ఒక ఇంక్రిమెంట్ అని మిమ్మల్ని గుర్తించే విధానం కానీ ఏదీ లేదని చెప్తున్నారు. ఒక 3 ఇయర్స్ అయిన తర్వాత వేరే కంపెనీ ఆఫర్ చూడండి, ఆ స్కేల్ చూడండి, మీరు ఊహించినటువంటి జీతాన్ని పొందుతారు, మంచి ఒత్తిడిని స్థానాలకు వెళ్తారు, ఒక ఇల్లు కట్టుకునేటువంటి ఆలోచన కూడా మీలో చేస్తారు. అంతేకాకుండా ఈ యొక్క రాశి వారు ఎవరైతే ఉన్నారో దైవాత్మకంగా మీరు ముందుకు అడుగు వేస్తే, దూరంలో ఉన్న వాళ్ళ మరీ ముఖ్యంగా చెప్తున్నాను, దైవాత్మకంగా అడుగు వేసి ముందుకు వెళ్ళిపోతే విజయం మీ సొంతం. అది ముమ్మాటికి అక్షర సత్యం. అంతేకాదు ఈ యొక్క రాశి వారు ఎవరైతే ఉన్నారో ఆధ్యాత్మిక దైవచింతన కార్యక్రమాల్లో పాల్పంచుకుంటారు, దేవీ దేవత ఆరాధనలో ముందుంటారు. కళ్యాణానికి సంబంధించినటువంటి దైవ కార్యక్రమాల్లో, కళ్యాణానికి సంబంధించినటువంటి కార్యక్రమాల్లో ముందుండి కార్యక్రమం నిర్విఘ్నంగా చేస్తారు. అంతేకాకుండా నూతన గృహప్రవేశానికి శ్రీకారం చుడతారు. బంధుమిత్రుల నుంచి కూడా చక్కటి వాతావరణాన్ని అమలుచుకుంటారు. చక్కగా ఆహ్లాదకరమైన మాటలు చక్కగా వింటారు. అంతేకాదు ఇక రాశి ఎవరైతున్నారో దూర ప్రయాణం చేసిన నింపుడిని చక్కగా క్యారీ చేయండి. ఆరోగ్య పట్ల అప్రమత్తం వహించండి. తదుపరి రాశి తులారాశి. తదుపరి రాశి తులారాశి. తులారాశి వారి యొక్క అదృష్ట సంఖ్య చూద్దాం.
తులారాశి వారి యొక్క అదృష్ట సంఖ్య మరి 1. ఈ యొక్క రాశిలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడాను రాజకీయకంగా చాలా అంటే చాలా మెరుగుపడేటువంటి అవకాశం ఉంది. ఎందుచేత అంటే ప్రజల్లో ఎదిగే నాయకుడిని మనం కోరుకుంటాం. అలాగే ప్రజల్లో నుంచి వచ్చినటువంటి నాయకుడు ఏకైక నాయకుడే ఉంటారు. అది ప్రజలకే తెలుస్తుంది. అలాంటి ప్రజల దగ్గర నుంచి ఎంతో ఉన్నత సుస్థిర స్థానాన్ని సంపాదించుకుంటూ నేనున్నానని భరోసా ఇస్తారు. అలాంటి స్థానానికి ఈ యొక్క రాశిలో ఉన్నవారు ప్రతి ఒక్కరూ కూడాను 100కి 100 పాళ్ళు ఒక విజయాన్ని సాధిస్తారు. ఒక ఉన్నత శిఖరాన్ని అవలీలగా మీరు ఎదిగి రాజకీయంగానే ఎదిగి ఆ మంచి స్థానాన్ని సంపాదిస్తారు. అంతేకాకుండా పోలీస్ డిపార్ట్మెంట్ కానివ్వండి, ఎండోమెంట్స్ కానివ్వండి, ఇరిగేషన్ కానివ్వండి, ఇలా రకరకాల డిపార్ట్మెంట్స్లో ఉన్నటువంటి సెక్టర్లో పనిచేస్తున్న వారే కానివ్వండి అధికారికంగా మంచి ప్రశంసలు అందుకుంటారు. అంతేకాకుండా దైవాత్మకంగా ఎక్కడ ఎలలేనటువంటి అనుగ్రహాన్ని కూడా చక్కగా ఈ వారం అతి త్వరలో వచ్చేటువంటి అవకాశం ఉంది. అంతేకాకుండా లావాదేవీలకు సంబంధించినటువంటి ఏదైతే ఉన్నదో కొన్ని సంవత్సరాలుగా ఇచ్చే ఉన్నారు ఆ డబ్బులు కూడా వచ్చే అవకాశం ఉంది ఈ యొక్క రాశి వారికి. అది కూడా ఈ వారంలో మరీ ముఖ్యంగా చెప్తున్నాను. ప్రతిదీ కూడా దైవాత్మక కార్యక్రమాలు చేయండి. అలాగే ఆధ్యాత్మిక దైవచింతన కార్యక్రమాలు పాల్గొనండి. చేసే ప్రతి పని కూడాను ఎక్కడా కూడా దైవపరంగా ఎక్కడ మీరు విఫలం అనేది అవ్వదు. 100కి 100 పాళ్ళు ఇది అక్షర సత్యం. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా గమనించాల్సింది ఒకటే, భరోసా అంటే నేనున్నానని చెప్తేనే అది దైవ రూపంలో ఉండి చెప్తేనే అది నెరవేరుతుంది. అంతేగాని పైకి ఒకటి చెప్పి లోపలకు ఒక అవతారాలతో మీరు కనుక ఎదుటి వారి పతనాన్ని కోరుకుంటే కనుక అదే పతనాన్ని కూడా మీకు కూడా దక్కుతుంది. ఖచ్చితంగా చెప్తున్నాను. చాలామందిలో జరిగేటువంటి సందర్భం ఇదే. ఒకటి నాశనాన్ని కోరుకుంటే మనం కూడా అది మరీ ముఖ్యంగా చెప్తున్నాను, ఎప్పుడు కూడా ఎదుటి వారి పట్ల మీరు చూపించేటువంటి ప్రేమతో ఆప్యాయంగా ఉండండి. ఎప్పుడూ మనం భగవత్ ఆరాధన ఉండేవాళ్ళం కాబట్టి ఏ సంకల్పమైనా నెరవేరుతుంది, ఎలాంటి కోరికన్నా తీరుతుంది. కాబట్టి ఇది ముమ్మాటికి అక్షర సత్యం. ఈ యొక్క రాశి వారు చక్కగా ఆధ్యాత్మిక సేవలు పాల్పంచుకుంటారు. అంతేకాకుండా ప్రతినిత్యము కూడా దేవీ దేవతల ఆరాధనలు ముందుంటే కనుక చక్కగా శుక్రవారం అమ్మవారికి చక్క పసుపు కుంకుమ చీర జాకెట్ కనుక పువ్వులు గాజులు ఇస్తే కనుక ఎలా లేనటువంటి ఆ ఇంటి సౌభాగ్యం సిరి సంపదలు అలా నిశ్చలుపై ఉంటాయి. సంతోషం అంటే ఉన్న స్థానానికి వెళ్తారని అర్థం. తదుపరి రాశి వృశ్చిక రాశి. తదుపరి రాశి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారి యొక్క అదృష్ట సంఖ్య చూద్దాం. వృశ్చిక రాశి వారి యొక్క అదృష్ట సంఖ్య మరి 3. గత వారంలో చిన్న చిన్న రెమెడీస్ని ఏదైతే పాటించాం గురువుగారు అని చెప్పి చాలామంది దేవాలయానికి వచ్చి చెప్పారు. ప్రత్యక్షంగా కానివ్వండి, పరోక్షంగా కానివ్వండి, ప్రతి ఒక్కరికి రెమెడీ నెరవేరింది అన్నారు. కాబట్టి ఖచ్చితంగా 100కి 100% అంతటి పవర్ఫుల్స్ మన రెమెడీస్ మన ఛానల్లో ఉన్నాయి. మీరు ఎప్పుడు కూడా ప్రతి ఒక్కరు ఒకటి గుర్తించాలి. ఎందుచేతంటే 16 వారాలని 11 వారాలని మీరు చక్కగా మీరు అనుకోండి. అనుకున్న తర్వాత మీరు చేయండి. అప్పుడు నెరవేరకపోతే అప్పుడు చెప్పండి. ఎందుకంటే అంతటి పవర్ఫుల్ తాళపత్ర శాసనాల్లోనే ఉంటాయి. కాబట్టి అది ముమ్మాటికి మీకు నెరవేరి తీరుతుంది. ఎలాంటి ఆటంకాలు అనేది కూడా తెరిచారు. ఎందుచేతంటే ఈ యొక్క వృశ్చిక రాశి వారు లగ్నాధిపతి గురుడు చాలా ఉచ్చ స్థాయిలో ఉన్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడాను మీరు ఏదైతే సంకల్పం నెరవేరాలని కఠోర దీక్ష సాధన తపన తాపత్రయంతో ఉన్నారో వారందరూ కూడా ఒకటే చెప్తా ఉన్నాను, మీ సంకల్పం నెరవేరే రోజు దగ్గరలో ఉంది. కాబట్టి ఆ భగవత్ సంకల్పం, భగవత్ ఆరాధన, భగవత్ ధ్యానంలో ఉండి చక్కగా మీరు ముందుకు వెళితే కనుక మనస్సులో ఉన్నటువంటి ఏకాగ్రతతో ఉండి చేస్తే కనుక మీ కళ్ళ ముందు మీ యొక్క రిజల్ట్ మీకే కనిపిస్తుంది. ఇది అక్షర సత్యం. తాళపత్ర శాస్త్రం చెప్తుంది. ఎందుచేతంటే మహా ఋషులు ఎంతోమంది యోగ్యులు ఉన్నటువంటి మన యొక్క పుణ్యభూమిలో మనం చాలా ఉన్నామంటే అంతటి అదృష్టం. ఎందుకంటే మనకి ఇలాంటి తాళపత్ర శాస్త్రాలను కూడా అది మాలాంటి వ్యక్తుల ద్వారాగా తెలియపరుస్తున్నందుకు మేము ఎంతగానో అదృష్టం చేసుకున్నామని చెప్పాలి. అంతేకాకుండా ప్రతి ఒక్కరికి కూడాను నేను చెప్పొచ్చేది ఒకటి, ఆధ్యాత్మికంగా దైవ చింతన కార్యక్రమాలు పాల్గొనండి. దూర ప్రయాణాలు చేస్తారు. అంతేకాదు ఈ యొక్క రాశి వారు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరికి కూడాను అంటే ఉద్యోగం సంపాదించాలి ఒక స్థానాన్ని అనుకోండి, ఒక సాఫ్ట్వేర్ రంగం అనుకోండి, ఒక పోలీస్ డిపార్ట్మెంట్ అనుకోండి, అలా వివిధ రకాలైనటువంటి డిపార్ట్మెంట్స్లో ఉన్న వారందరూ కూడా ఈ వారం ఒక ఉన్నత స్థిర స్థానాన్ని సంపాదించుకుంటారు. ఆధ్యాత్మికంగా అధికారికంగా మంచి ప్రశంసలు అందుకుంటారు. దూర ప్రయాణాలు చేస్తారు. దైవ చింతన కార్యక్రమాలు పాల్గొంటారు. సన్నిహిత వర్గాల నుంచి అంత కలయిక బాగోలేక కొంత అప్రమత్తం అనేది చాలా అవసరం. ఈ యొక్క రాశి వారు ఆరోగ్య పట్ల అప్రమత్తం వహించండి. మరి తదుపరి రాశి
ధనుసు రాశి. తదుపరి రాశి ధనుసు రాశి. ధనుసు రాశి వరకు అదృష్ట సంఖ్య చూద్దాం. ధనుసు రాశి వారి యొక్క అదృష్ట సంఖ్య మరి 5. మరి చాలా సందర్భానుసారం నేను చెప్పొచ్చాను. ఉసిరి చెట్టు దగ్గర కనుక దీపము, నిమ్మ డొప్పలో కనుక దీపం పెడితే, నిమ్మ డొప్పలో దీపం, నేతితో దీపం పెట్టాలా, నీతితో పెడితే కనుక అసలు చూడండి, మీ విజయాన్ని మీరు సొంతం చేసుకున్నట్టే. అది 100కి 100 పాళ్ళు అక్షర సత్యం. ప్రతి ఒక్కరు నన్ను అడుగుతున్నారు. ఇది కనుక మీరు కనుక ఉసిరి చెట్టు దగ్గర కనుక దీపారాధన చేసి ఆ స్వామి అనుగ్రహానికి ఎనలేని కీర్తి ప్రతిష్టలు తీసుకొస్తాయి. మీ ఇంటిల్లిపాది కూడా సంతోషంగా, సుభిక్షితంగా, ఆనందంగా ఉంటారు. మరీ ముఖ్యంగా ఆరోగ్యంతో ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో, ఇబ్బందులు పడుతున్నారో, ఆ ఉసిరి చెట్టు దగ్గర కనుక వెళ్ళి నేతి దీపం కనుక నిమ్మ డొప్పలో కనుక పెడితే కనుక ఎనలేని ఆరోగ్యాన్ని మీ సొంతం చేసుకున్నట్టే. అంతేకాదు దూర ప్రయాణాలు చేస్తారు, ఆధ్యాత్మిక సేవలు పాల్పంచుకుంటారు, బంధుమిత్రుల నుంచి కూడా చక్కటి శుభవార్తలు వినేటువంటి అవకాశాలు ఉన్నాయి. దూర ప్రయాణాలు చేసేటప్పుడు కొంత అప్రమత్తం అనేది అవసరం. అంతేకాకుండా ఆధ్యాత్మిక దైవచింతన కార్యక్రమాలు ఉంది. సన్నిహిత వర్గాల నుంచి అంత కలయకపోలే కొంత అప్రమత్తం అనేది ఆరోగ్య పట్ల కూడా కొంత అప్రమత్తం ఉంచండి. అంతేకాదు ఈ యొక్క రాశి వారు దాంపత్య జీవితంలో నూతనంగా అడుగుపెట్టేటువంటి ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా చాలా అంటే చాలా మేలిమి ఫలితాలు దక్కుతాయని చెప్పాలి. ఏం చేతంటే ఒక భార్యాభర్తలు భగవంత సాక్షిగా చక్కగా వేద మంత్రాలతో 3 ముళ్ళు చక్కగా కలుపుతుంటాయి. ఆ ఇరువర్గ కుటుంబాలు కూడా పెద్దలై ఉండి చక్కగా వేద ఆశీర్వచనం ఇస్తూ మీరు ఎంతో సంతోషంగా ఉండాలని అనుకుంటున్నారో అలాంటి ఆశీర్వచనం రావడం అనేది చాలా అంటే చాలా అరుదుగా దొరుకుతుంది. అంత అరుదుగా దొరికేటువంటి ఆశీర్వచనం మీ ఇద్దరు దాంపత్య జీవితంలో ఎనలేని సుఖ సంతోషాలతో, అష్టైశ్వర్యాలతో, భోగభాగ్యాలతో, నవనిధులతో ఉంటారని మనస్ఫూర్తిగా నేను అదే కోరుకుంటున్నాను. అలాగే ఉండాలి. మీ యొక్క భగవంతుడు ఎప్పుడు కూడాను ఈ యొక్క దాంపత్య జీవితంలో అడుగుపెట్టే ప్రతి ఒక్కరు కూడా సంతోషకరమైన వాతావరణం గడపాలి. అంతేకాదు ఈ యొక్క రాశి వారు ఎవరైతే ఉన్నారో దూర ప్రయాణాలు చేస్తారు. తల్లిదండ్రుల ఆశీర్వాదం చాలా ముఖ్యం. అదొకటి గుర్తుపెట్టుకోండి. అంతేకాదు ఈ యొక్క రాశివారు ఎవరైతే ఉన్నారో చక్కగా శనివారం 7 వెంకన్న బాబు దేవాలయానికి వెళ్ళండి. ఒక 7 ప్రదక్షిణాలు చేయండి. 7 ప్రదక్షిణాలు చేసిన తర్వాత గోవింద 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 అంటూ ఆ నామస్మరణలో కనుక తన్మయత్మైపోయి ఆ స్వామిని చక్కగా మనసారా వేడుకుంటే ఎనలేని కీర్తి ప్రతిష్టలు అనుకున్న కోరిక అతి త్వరలో దక్కుతాయి. ఖచ్చితంగా ఇది అక్షర సత్యం. తదుపరి రాశి మకర రాశి. తదుపరి రాశి మకర రాశి. మకర రాశి వారి యొక్క అదృష్ట సంఖ్య చూద్దాం. మకర రాశి వారి యొక్క అదృష్ట సంఖ్య మరి 3. గత వారంలో నేను కొన్ని రెమెడీస్ మార్చాను. ఆ మార్చిన సందర్భాల్లో చాలా అంటే ఒక వ్యాపారం పెట్టాలి అని చెప్పేసి అన్నారు. అవి ఎలాంటి వ్యాపారమైనా సరే బ్రహ్మ ముహూర్తాల్లో వేద పండితుల చేత పెట్టుకున్నటువంటి ముహూర్తము ఎంతో కీర్తి ప్రతిష్టలు తీసుకొస్తుంది. ఒక ఉన్నత వ్యాపారాన్ని దినాభివృద్ధి చేసేటువంటి అవకాశాలు కూడా చాలా ఉన్నాయి. ఎందుచేతంటే వేద పండితులు అంటే మామూలు వాళ్ళు కదమ్మా. సాక్షాత్తు బ్రహ్మస్వరూపంతో ఉన్నటువంటి బ్రాహ్మడు, అంతటి బ్రాహ్మస్వరూపంలో ఉన్నటువంటి ఆ బ్రాహ్మడికి చక్కగా వెళ్ళి మీకు ఏదైనా దేవాలయానికి వెళ్ళినప్పుడు ఏదో లోపల పెట్టి గీస్తూ డబ్బులు తీస్తూ ఉంటున్నారు. ఎప్పుడు కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి, మీకు ఇష్టపూర్వకంగా అది 10 రూపాయలు కానివ్వండి, 10 నుంచి 100 కానివ్వండి, ఏదైనా సరే మనస్ఫూర్తిగా వేయండి. వేసేది ఏదో వేయాలి వద్దా నామమాత్రానికి వేయకండి. ఎందుచేతంటే మీరు అనుకునేటు ప్రతి పని కూడాను సాక్షాత్తు గర్భగుళ్ళు ఉండి దేవుళ్ళకి చెప్తున్నారంటే అది వాళ్ళు మామూలు విషయం కాదు కదా. అంతటి ఆ ఫలితం దక్కాలి అంటే బ్రాహ్మడికి వస్త్రదానం కానివ్వండి, కందులు, ఉలవల, పెసర్లు, బొబ్బలు కానివ్వండి, అలాగా చక్కగా ఇస్తే కనుక కాయ, పొలము, పండు ఇస్తే కనుక ఎంతో 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 శక్తి సామర్థ్యాలు మీ కుటుంబానికి మీకు వస్తాయి. ఎలా లేని కీర్తి ప్రతిష్టలు తీసుకుంటారు. అది ముఖ్యంగా చెప్తూ ఉన్నాను. ప్రతి ఒక్కరు కూడాను ఆధ్యాత్మిక దైవాత్మిక సేవలు చేస్తారు, దూర ప్రయాణాలు చేస్తారు. అంతేకాకుండా బంధుమిత్రుల నుంచి కూడా వివాహానికి శుభ కార్యక్రమానికి సంబంధించినటువంటి కార్యక్రమాల్లో శ్రీకారం చుడతారు. అంతేకాకుండా ఈ యొక్క రాశి వారు ఎవరైతే ఉన్నారో చక్కగా బంగారం, వెండి రూపాయల వస్తువులు కొనుగోలు చేస్తారు. ఈ తల్లిదండ్రుల యొక్క
ఆశీర్వాదం ఎన్నో వేలాని వేల కోట్లాను కోట్ల పవర్ వస్తుంది. అది మరీ ముఖ్యంగా పెట్టుకోండి. చిన్నపిల్లల ఎదుగుదల అవ్వటానికి, మానసిక ఒత్తిడి నుంచి విముక్తి అవ్వటానికి, ఎదుగుదల అవుతూనే చక్కగా సుస్థిర స్థానాన్ని సంపాదించుకోవడానికి తల్లిదండ్రులు చేసేటువంటి కృషి, పట్టుదల అంతా కూడాను సరస్వతీదేవి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభే కరిష్యామి సిద్ధిద్భవతమేది సదా అనే ఒక మూలమంత్రుడు చక్కగా సరస్వతి బీజాక్షరం చక్కగా ఆ పిల్లలకు కనుక మీరు చదివించినట్లయితే కనుక ఎలా లేని చదువుని కీర్తిని సంపాదించుకొని వస్తారు. ఒక స్థానాన్ని, ఒక ర్యాంక్ని సాధించుకొస్తారు. అంతేకాదు ఎక్కువ రాశి ఎవరైతే ఉన్నారో మంచి ఫలితాలు తీసుకుంటారు. అంతేకాకుండా ప్రతినిత్యము కూడా దేవీ దేవతల ఆరాధన ముందుండండి. ఒక రాశి ఎవరైతే ఉన్నారో చక్కగా ఆదివారం పొలిమేర గ్రామ దేవతకి సద్దో నైవేద్యాన్ని సమర్పిస్తే కనుక ఎలలేని ఆరోగ్యాన్ని కాకుండా, ఐశ్వర్యాన్ని కాకుండా సిరి సంపదను కూడా మీ ఇంట విరజల్లుతూనే ఉంటుంది. తదుపరి రాశి కుంభరాశి. తదుపరి రాశి కుంభరాశి. కుంభరాశి వారి యొక్క అదృష్ట సంఖ్య చూద్దాం. కుంభరాశి వారి యొక్క అదృష్ట సంఖ్య మరి 2. చాలా సందర్భానుసారం నేను చెప్పొచ్చింది ఒకటి, పోలీస్ డిపార్ట్మెంట్ కానివ్వండి, ఇలాగా లాయర్సే కానివ్వండి, ఈ ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్లో కానివ్వండి, చాలామంది అవుట్సోర్సింగ్ స్థానాల్లో ఒక ఉద్యోగం చేస్తున్నారు. వారందరికీ కూడా ఒక సువర్ణ అవకాశం అని చెప్పాలి. ఈ వారం ఏదైతే ఉందో అధికారికంగా మీరు కనుక తీసుకెళ్ళినటువంటి సర్టిఫికేట్స్ కొన్ని సంవత్సరాలుగా చేస్తున్న వారు ఎవరైతే ఉన్నారో మీరు తీసుకెళ్ళి సబ్మిట్ చేయండి. చేసి చక్కగా ఆ యొక్క గవర్నమెంట్ రీత్యా పొందేటువంటి ప్రతి ఒక్కటి కూడాను లాభదాయకంగానే కాకుండా ప్రతి ఒక్కరికి కూడా మంచి సక్సెస్ అయిన రిజల్ట్ మీకు వస్తుంది. అంతేకాదు ఒక రాశి వారు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరికి కూడా ఆధ్యాత్మిక దైవాత్మిక కార్యక్రమాలు పాల్పంచుకుంటారు, దూర ప్రయాణాలు చేస్తారు. అంతేకాకుండా వివాహాది శుభ కార్యక్రమాలకు సంబంధించినటువంటి కార్యక్రమాల్లో పాల్పంచుకుంటారు. ఆ ఇంట కూడా చక్కగా వివాహానికి శ్రీకారం చుడతారు. ప్రతి ఒక్కరికి కూడాను ఏదైనా సరే నూతనంగా కొనాలి చేయాలంటే కనుక ఒక ఆర్ట్ నెంబర్ అంటే 5, 6, 7, 8, 9 అలా సిరీస్లో ఉన్నటువంటి నెంబర్ తీసుకొని చక్కగా మీ యొక్క బండి నెంబర్ వచ్చేలా చూసుకోండి. సరి సంఖ్యలోనూ చూసుకోండి. అప్పుడు మీకు ఏదైతే మీరు అనుకుంటున్నారో అతి త్వరలో చక్కటి ఫలితాలు తీసుకుంటారు. అంతేకాకుండా ఈ యొక్క రాశి వారు ఎవరైతే ఉన్నారో చక్కగా ప్రతిదీ కూడాను మనస్ఫూర్తిగా ఏదైనా సరే దేవాలయానికి వెళ్ళినా, ఎలాంటి సందర్భానుసారం ఎక్కడికైనా వెళ్ళినా చక్కటి ఫలితాలు తీసుకుంటారు. ఎందుకంటే బ్రహ్మదేవుడికి సాక్షాత్తు మనకి నుదుట ఏనాడైతే రాసేస్తాడో అంతటి మహాభాగ్యమైనటువంటి రోజులుగానే భావించాలి. అంతేకాకుండా శివాలయానికి వెళ్ళినప్పుడు బిల్వ దళాలని కనుక మీరు ఆ స్వామికి చక్కగా శివలింగం మీద కనుక ఇలా పెట్టి, స్వామి నా యొక్క కోరికను మన్నించి నన్ను నా అపరాధాన్ని క్షమించి నేను అనుకున్నటువంటి నెరవేర్చుతండి అని ఎప్పుడైతే మీరు మనస్సు శిరస్సు ఉంచి చక్కగా నమస్కరిస్తారో అప్పుడే మీ యొక్క కోరిక చక్కగా దృఢంగా ఉన్న కోరిక ఏదైతే ఉందో నెరవేరుతుంది. ముమ్మాటికి ఇది అక్షర సత్యం. అంతేకాకుండా యొక్క రాశి వారు ఎవరైతే ఉన్నారో ఎదురువారి పట్ల చూపించేటువంటి ఈర్ష్య అసూయ ఏదైతే ఉందో అది విరమించడానికి ప్రయత్నం చేయండి. వ్యక్తిగతంగా ఎవరితో ఘర్షణకు పోకండి. ఆధ్యాత్మిక దైవాత్మిక కార్యక్రమంలో పాల్పంచుకోండి. నూతన వాహనాన్ని కొనుగోలు చేసేటప్పుడు ఆర్ట్ నెంబర్ మాత్రం ఖచ్చితంగా నేను చెప్పాను అది ఆ సిరీస్లో చూసుకోండి. అంతేకాదు యొక్క రాశి వారు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరికి కూడాను ఏదైతే సంకల్ప బలం ఉంటుందో అది నెరవేరే సందర్భం దగ్గరలో ఉంది. అంతేకాకుండా ఈ యొక్క దాంపత్య జీవితంలో ఇంట్లో కొన్ని అనారోగ్య సమస్యలు కానివ్వండి, భార్యాభర్తల మధ్య ఘర్షణలు గొడవలే కానివ్వండి, ఏదైతే అది ఉంటుందో ఈ వారం అంతా ఒక కొలిక్కి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అంతేకా రాజకీయంగా ఒక ఉన్నత శిస్తర స్థానాన్ని సంపాదించుకుంటారు. ఆధ్యాత్మిక దైవాత్మిక చింతన కార్యక్రమాలు పాల్గొంటారు. అంతేకాకుండా ఈ యొక్క రాశి వారి సన్నిహిత వర్గాల నుంచి మంచి కలయిక ఉంది. బంధుమిత్రుల నుంచి కూడాను ఎలాంటి సందర్భానుసారమైనా సరే ఎలాంటి ఇబ్బందులు లేకుండా చక్కగా సజావుగా ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. ఆరోగ్య పట్ల అప్రమత్తం వహించాలి. తదుపరి రాశి మీనరాశి. తదుపరి రాశి మీనరాశి. మీనరాశి వారి యొక్క అదృష్ట సంఖ్య చూద్దాం.
మీనరాశి వారి యొక్క అదృష్ట సంఖ్య మరి 3. నేను గతం నుంచి కూడా ఒక విషయం చెప్తా ఉన్నాను. కోర్టు పరంగా ఎవరైతే గనక కొన్ని చికాకుల వల్ల కొన్ని సంవత్సరాలుగా ఏదైతే ఇబ్బంది పడుతూ కోర్టు చుట్టూ తిరుగుతున్నారో, పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నారో, ఇలాగ గవర్నమెంట్ హాస్పిటల్ చుట్టూ, ఇలా రకరకాల ప్రైవేట్ హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నారు. వారందరూ అంటే ఏదో సమస్య ఉంటేనే ఇక తిరుగుతారు. అదంతా కూడాను ఈ వారం నుంచి కూడాను కోర్టు పరంగా కానివ్వండి, ఎలాంటిదైనా సరే ఒక కొలిక్కి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఆరోగ్య పట్ల కూడా కొంత ఒక మనశ్శాంతి పరంగా ఒక సుస్థిర స్థానాన్ని చక్కటి సంపూర్ణ ఆరోగ్యంతో బయటపడతారు. అది నిజంగా చెప్తా ఉన్నాను. ఈ యొక్క వారం గనక మీరు నిష్టగా ఆ స్వామిని మనసారా శివుడినికి పంచామృత అభిషేకాలు శివ పంచాక్షరి మంత్రాన్ని జపించి శివుడికి పంచామృత అభిషేకాలతో అభిషేకించిన ఎలలేని కీర్తి ప్రతిష్టలు కూడా పొందుతారు. ఈ యొక్క రాశి వారు ఎవరైతే ఉన్నారో ఉద్యోగ రీత్యా కానివ్వండి, ఇలాగ స్టడీస్ పరంగా చదువుతున్న వారే కానివ్వండి, గవర్నమెంట్ సెక్టర్ కోసం వెయిట్ చేస్తున్న వారే కానివ్వండి, ఆధ్యాత్మికంగా ఇలాగ ఏదైతే తపన తాపత్రయం సాధించాలనే ఒక కఠోర సాధనలు ఉన్నవారు అంతే కానివ్వండి, ప్రతి ఒక్కరికి కూడా ఈ వారం అది శ్రావణ మాసంలో ఎలలేని సిరి సంపదలు, కీర్తి ప్రతిష్టలు, ఉన్నత స్థానాన్ని సంపాదించుకుంటారు. అంతేకాదు ఈ యొక్క రాశి వారు ఎవరైతే ఉన్నారో ఎలాంటి సందర్భానుసారమైన మీ మనసులో దృఢమైన కోరిక ఎప్పుడైతే ఉందో అది నెరవేరేటువంటి అవకాశం చాలా అంటే చాలా దగ్గరలో ఉంది. కాబట్టి ఈ యొక్క రాశి వారు మరీ ముఖ్యంగా తెలుసుకోవాల్సింది చక్కగా మీరు తల్లిదండ్రుల యొక్క ఆశీర్వాదమే ఎన్నో వేలాను కోట్ల పవర్ వస్తుంది. అంతేకాదు ఈ యొక్క రాశి వారు దూర ప్రయాణం చేస్తారు, సన్నిహిత వర్గాన్ని మంచి కలయిక ఉంది, బంధుమిత్రుల నుంచి కూడాను తెలియనటువంటి అనుభూతి పొందుతారు. పూర్తిగా లావాదేవీలు ఏదైతే మీరు మర్చిపోయి మనకి వాళ్ళు ఎవరు ఇంకా అనే ఒక బాధలో ఉన్నారో వాళ్ళు ఇచ్చేటువంటి అవకాశాలు కూడా చాలా అంటే చాలా దగ్గరలో ఉన్నాయి. అంతేకాదు ఈ యొక్క రాశి వారు కొంత ఆరోగ్య పట్ల అప్రమత్తం వహించాలి. మరి ఈ యొక్క 12 రాశులు కూడాను నా కాల పరిజ్ఞానం ప్రకారం మా గురువర్యులైనటువంటి శ్రీజిత్ నంబూదిరి గారి యొక్క ఆశీస్సులతో మరి మీ కేరళ ధనుష్ నంబూదిరిగా వివిధ పడిపూజా కార్యక్రమాల్లో ముందుండి దేవీ దేవతల ఆరాధనలో మరి ముందుకెళ్తూ దినదిన అభివృద్ధి చెందుతూ రోజు కూడా ప్రతి వారము కూడా కొత్త రెమెడీస్తో మరి మీ ముందుకు వస్తూ ఉన్నాం. అలాగే వచ్చే వారం కూడా మరి ఒక కొత్త రెమెడీస్తో ఈ యొక్క 12 రాశుల వారికి 27 నక్షత్రాల వారికి కూడాను మరి మన కాల పరిజ్ఞానం ప్రకారం మరి అలాగే తెలుసుకుందాం. మళ్ళీ వచ్చే వారం కలుద్దాం. మీ కేరళ ధనుష్ నంబూదిరి ఫ్రమ్ కేరళ. ఆశ్రమ్ క్యాన్సర్ కేర్, ఆశ్రమ్ హాస్పిటల్స్, ఏలూరు. సంయుక్త పశ్చిమ గోదావరి జిల్లాలోని అత్యుత్తమ క్యాన్సర్ వైద్యం మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ లో. సెంట్రల్ ఆంధ్రాలో తొలిసారిగా 6 డాఫ్ టెక్నాలజీ ద్వారా రేడియోథెరపీ ట్రీట్మెంట్స్ అందిస్తున్న మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ బ్రెస్ట్ క్యాన్సర్, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్, జీర్ణాశయ క్యాన్సర్, బ్రెయిన్ క్యాన్సర్, నోటి క్యాన్సర్, గొంతు క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్, బోన్ క్యాన్సర్, అండాశయ క్యాన్సర్, మూత్రకోశ క్యాన్సర్, ప్రొస్టేట్ క్యాన్సర్, చర్మ క్యాన్సర్, ఇలా క్యాన్సర్ వ్యాధి ఏదైనా చికిత్స ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ లోనే. బ్రాక్కిథెరపీ, కీమోథెరపీ, రేడియోథెరపీ, సర్జికల్ ఆంకాలజీ సేవలు 24 గంటలు అందుబాటులో. డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ, ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్, ప్రముఖ ఇన్సూరెన్స్ కంపెనీల గుర్తింపు పొందిన హాస్పిటల్ మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ హాస్పిటల్. ఆశ్రమ్ క్యాన్సర్ కేర్, NH5, మల్కాపురం, ఏలూరు, ఆంధ్రప్రదేశ్. ఫోన్ నెంబర్స్ 08812 288 299 94910 44836.